ఏంటి రమేష్ అంత పొట్టుగా అయిపోయావు? హలో, నేను రమేష్ ఫ్రెండ్ని. నువ్వెవరు? ఫ్రెండా? సారీ బాబు, కంగారులో గమనించలేదు. అవును, రమేష్ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ఇంట్లో 1000 పనులు ఉంటాయి, నీకేంటి? ఏదో కొంప మునిగిపోయినట్టు ఎందుకు అలా ఎగిరెగిరి పడుతున్నావు? నేను కూడా రమేష్ వచ్చేసాడేమో, మా ఆయన మా నాన్నగారికి ఎందుకు వచ్చారని నేను పైకి వచ్చాను. నువ్వా? నీకేం కావాలి? చచ్చిపోయిన మా మామగారితో వీలునామా మీద సంతకం చేయించాలని వల్ల అవుతుందా? కుదరదు కదా. మామూలుగా చూస్తుంటేనే అనుమాన పడేలా ఉన్నావు, ఇలా గుడ్లు మిటకరించి చూస్తుంటే భయంగా ఉంది బాబు. బాబు, ఈ పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్తాను. ఫ్రిడ్జ్ లో ప్యాకెట్లు పెట్టడం కుదరదు. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బీరువాలోనా పెడతారు? ఏమా, మీ ఇంట్లో ఏంటి ప్రాబ్లం? పాలు కాయడానికి, కాఫీ పెట్టడానికి రమేష్ ఇల్లు దొరికిందా? చావింట్లోంచి వస్తున్నాను బాబు, ఇరుగు పొరుగు వాళ్ళు సాయం చేయకపోతే ఎలాగా? నేనే సొంతోళ్ళు చెప్పేది నీకే. ఇవాళ చేస్తే రేపు కదా పాలు, ఇవాళ ఏంటి పాలు? అది చచ్చినోడికి, వచ్చినోడికి. ఫ్రిడ్జ్ లో 4 ప్యాకెట్లు ఉన్నాయి, ఫుల్ టైట్, పెట్టడం కుదరదు. 4 ప్యాకెట్లు బాబు. చోటు లేదని చెప్తున్నాను. నేనే అడ్జస్ట్ చేసి పెట్టాను. ఫ్రీజర్ లో పెట్టుకోనా? ఏమా, మీ మావి బాడీ ఫ్రీజర్ లోనే ఉందిగా, బాడీ తీసే వరకు అక్కడే ఉంచచ్చుగా. బాడీ పక్కనే పాలా? శివ శివ, నా పరిస్థితి శివశివే. మరి కుదరదా? కుదరదు. వదిలిపెట్టవా? వదిలిపెట్టను. ఒకటి మాత్రం తెలుసుకో బాబు, దానాలన్నింటిలోనూ పాలదానం గొప్పదంటారు, తెలుసు కదా? ఈ సామెత తెలుసా నీకు? నా తమ్ముడు, నాకు తెలుసు. జోకా? ఎవరు వచ్చారు? ఆహా, మ్యాటర్ ఇదా? నేను తాగను, రమేష్ తాగుతాడు. కుక్క వాసనతో కనిపెట్టినట్టు మొహం చూస్తేనే కనిపెట్టేస్తాను. కాకినాడలో మందుకు పిలిస్తే ఏలూరులో తలదించుకున్నట్టుంది నీ మొహం. నాతో ప్రాణాలు తెస్తావు? పాలు అక్కడ పెట్టి వెళ్ళు. బాటిల్ పక్కనే పాలా? మళ్ళీ పాల కోసం నేనే రావాలి. బాటిల్ ఖాళీ చేసి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో ఏమో. సర్లే, నా పరిస్థితి గురించి నీకెందుకమ్మా, బయలుదేరు. బయలుదేరమంటుంటే రమేష్, నీ పని చెప్తాను. అడ్డమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను, నా మాట విన్నాడా? ఇంకో టార్చరా? అంతా నీ వల్లరా. ఆ అమ్మాయిని పిలవద్దని చెప్పానా లేదా? పిచ్చి నా కొడుకులు అటు ఇటు తిరుగుతున్నాను. బారుకు తీసుకెళ్లి ఫుల్ గా మందు కొట్టింది నువ్వు, ఫిగర్ ని రెడీ చేయమని చెప్పింది నువ్వు. పెళ్ళం పక్కన పడుకోవాల్సిన వయసులో 7తో పడుకున్నారు. నన్ను తిడుతున్నావా? పోరా, నేను వెళ్ళిపోతాను. నన్ను థింక్ చేయ. నీవు ఫిగర్ ఎక్కడా? ఫిగరా? శవం ఎక్కడరా? ఫిగర్ ను ఫ్రిడ్జ్ లో పెట్టమని నువ్వేగా అన్నావు. సరేరా,